స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. స్వామి, ఇక మొత్తం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాడి నుంచి ఎక్కడ కొద్దిగా మంచిగా కొండలు ఉన్నాయో అక్కడల్లా చూసుకుంటూ వచ్చే స్వామి. ఇక అవన్నీ చూపిస్తున్నా చూడండి, ఎక్కడెక్కడ ఎట్లాంటి రాళ్ళు దొరుకుతున్నాయో. ఇక ఇది శ్రీశైలానికి ఇంకా 10 కిలోమీటర్ల అదే ఆ కొండ ఎక్కక ముందు 10 కిలోమీటర్లు ఇవతల స్వామి. ఇక ఇటువంటి రాళ్ళు దొరుకుతున్నాయి. కానీ ఎక్కడా కూడా సరైన రాళ్ళు అంటూ దొరకట్లేదు స్వామి. జొన్నగిరి వరకు కూడా ఎక్కడ ఎయ్యి దొరకట్లా. అందుకనే వీడియోలు పెట్టడానికి కూడా నాకు ఇదవట్లా. మొన్న జొన్నగిరి వచ్చిన తర్వాత వాళ్ళ అదే ఇక్కడ దొరికింది అని చెప్పిన తర్వాత 10 లక్షలు దొరికింది అంటే అప్పుడు వీడియో పెట్టాను. కానీ అలా వీడియో పెట్టడానికి సరైన రాయి ఒక్క చోటన్నా మంచి రాయి దొరికితే అబ్బా నాకు సబ్స్క్రైబర్లకు చూపించాను అనే తృప్తి ఉంటుంది. ఏది దొరకట్లేదు స్వామి. అసలు ఏం జొన్నగిరి ఒక్కటే అసలు సరైన ప్లేసు. కానీ వెళ్ళేవాళ్ళే వెళ్ళండి స్వామి. ఇప్పుడు ఎతికేవాళ్ళు ఎతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కానీ లేకపోతే అదే జొన్నగిరి కానీ లేకపోతే కొల్లూరు కానీ లేకపోతే పుట్లగూడెం గుడిమెట్లు వెళ్ళేవాళ్ళు వెళ్ళరండి స్వామి. ఊరికే ఖాళీగా ఎందుకు. పొలాలు కూడా చాలా మంది పొలం పనులు అయిపోయా ఉంటాయి. మీకు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ పొలం పనులు అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఈ రాయలసీమ ఏరియాలోనే అలా నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి కదా. కొన్ని చోట్ల ఉంటున్నాయి, కొన్ని చోట్ల ఉంటున్నా. ఈ నీళ్ళు ఉన్న దగ్గర మట్టుకి పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే అంత. ఇక ఈ స్వామి దగ్గర 2 కిలోమీటర్లు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాడు స్వామి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాకి ఒక్కోళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు స్వామి నాకు. అసలు ఎంత బాగా చూస్తున్నారంటే అంత బాగా చూస్తున్నారు. ఏ అడవిలోకి వెళ్ళినా కూరగాయలు కూడా స్వామి, టమాటాలు లేకపోతే గోరు చిక్కుడుకాయలు ఏయోటి ఏ కాయలు ఉన్నా సరే స్వామి చూస్తున్నారు. ఈ స్టవ్ అయ్యి స్వామి ఇక కాయలు కోసుకెళ్ళి స్వామి అని చెప్పి వాళ్ళు కోసేస్తున్నారు. ఎందుకు స్వామి నాకు 4 సార్లు అంటే చాలా ఇదైపోతున్నారు. రైతులంతా చాలా బాగా చూస్తున్నారు స్వామి. ఇక అడవుల్లో కూడా బాగుంది. అసలు ఎంత బాగుందో చెప్పడానికి వీల్లేదు స్వామి. అసలు అనుభవిస్తూ రాజా అంటారు సినిమాలో. అనుభవిస్తేనే ఏదైనా తెలిసేది. ఇక రవ్వలకొండ నుంచి చూస్తే బనగానిపల్లి అటు ఉంటుంది స్వామి. రవ్వలకొండ మీద కూడా చూసే స్వామి. రవ్వలకొండ మొత్తం చూస్తే ఎక్కడ ఏం కనపడలేదు స్వామి. ఇక్కడ కూడా వర్షాలు పడితే దొరుకుతున్నాయండి స్వామి. వచ్చి ఇక్కడ రవ్వలకొండ మీదే ఉండి రవ్వలకొండ మీద అన్నదానం చేస్తూ ఉంటారు. అక్కడ అన్నాలు తింటా ఈ రవ్వలకొండ మీద బాగా ఎతుకుతారంట స్వామి. మామూలుగా కాదు అసలు. దగ్గర 50-60 మంది పైన వస్తారంట.
చాలా ఇదిగా వస్తారంట. కాకపోతే ఇక్కడ ఏయో ముళ్ళు అంటారు స్వామి, 3 ముళ్ళు ఉంటాయి, ఎటు చూసినా ముళ్ళే కనపడుతుంది చిన్నవి. అవి ఉన్నాయి, తెగ గుచ్చుకుంటున్నాయి ఈ రబ్బర్ కొండ మీద. అసలు ఇక మామూలుగా కాదు. కానీ రాయి మట్టుకి ఏది క్రిస్టల్ లాంటి రాయి కూడా దొరకట్లేదు స్వామి. అది ఈ రాయి చూడండి, కొద్దిగా ఏదో నేనున్నాను అన్నట్టుగా కొద్దిగా మెరిపించింది స్వామి. మెరుపుతేగా మెరిసిపో అన్నట్టుగా ఆ మెరిపించింది అంతే స్వామి. అసలు ఏంటి అసలు వర్షాలు పడితేనే కానీ ఎక్కడైనా దొరికేది, వర్షాలు పడకపోతే ఏదో దొరుకుతున్నాయి అంతే. మొన్న ఆ చిన్నదాన్నగిరిలో 10 లక్షలు దొరికిందంటేనే నాకు ఆశ్చర్యం వేయలేదు. ఈ అమలాపురం నుంచి ఎప్పుడు ఎవరో వచ్చినట్టు అనిపిస్తారు. అమలాపురం అతనికి దొరికిందంట. అమలాపురం అతను ఎట్ట వచ్చాడో ఏంటో, అది నా సబ్స్క్రైబర్ కూడా కాదు, నాకు ఎప్పుడు ఫోన్లు చేయలేదు. అమలాపురం అతనంట. ఒకవేళ ఎవరు నాకు చేయిపోయాడు. అసలు అమలాపురం అనేవాళ్ళనే నేను దొనగిరిలో వినలా. ఇవి ఎంత కనపడే ఏరియా అంతా దొరుకుతాయంట స్వామి రవలకొండ మీద. అసలు ఎన్ని జనాలు ఉంటారంట వర్షాలు పడ్డప్పుడు. చిన్నవి దొరుకుతాయంట, పెద్దవి దొరకవంట. క్యారెట్ లోపు అంట, అన్నీ క్యారెట్ లోపే దొరుకుతాయి. కాకపోతే ఇదంతా మైనింగ్ ఏరియా అన్నమాట. ఇదే మనం ఇళ్ళల్లో పాలిష్ బండ్లు వేసుకుంటాం కదా, ఆ బండ్ల తవ్వుతూ ఉంటారు ఇవన్నీ. ఈ రవ్వలకొండ, యాగంటి, ఈ సిమెంట్ ఇవన్నీ కూడా మొత్తం అసలు పాలిష్ బండ్ల మట్టికి తెగ తవ్వుతూ ఉంటారు స్వామి. బోలంత ఆదాయం వస్తుందంట దానికి. ఈ రవ్వలకొండకి అయితే సరైన దోవంటూ లేదు స్వామి. అలా మొత్తం గుచ్చుకుంటా వెళ్ళటమే. కార్లు అయితే కార్లు ఎట్లా అవుతాయో కానీ నేనైతే మొత్తం నడవటం అయింది పైదాకా. కాళ్ళు మంటలు పుట్టిపోయినాయి స్వామి. అంత ఇదిగా గుచ్చుకుంటున్నాయి. అంతా ఆ రాయి ముక్కలు కదా, బాగా ఇదిగా గుచ్చుకున్నాయి. ఎక్కడ చూసినా ఇయ్యే స్వామి. అసలు ఈ రాళ్ళు చూసుకునే కంటే అడవుల్లో తిరగటం బాగుంది స్వామి నాకు. అప్పుడేమో జొన్నగిరిని అటు కొల్లూరు అన్నీ తిరిగినా కానీ ఆ చిన్న అడవుల్లో తిరిగినట్టుండేది కాదు. అదే ఇప్పుడు అడవులు అంటే అడవులు అంత బాగున్నాయి. ఏంటంటే రాళ్ళ దొరకపోయినా ఇట్లాంటివి అన్నా చెబుతా ఉంటే మీకు బాగుంటుందని చెబుతున్నా స్వామి. స్వామి ఈ కార్పెంటర్ మల్లేశ్వరరావు ఛానల్లో ఆల్రెడీ చేస్తుంటారనుకో. ఈ కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్ వీడియోలో 2 వీడియోలు వెళ్ళినాయి స్వామి. బాగా అది కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి స్వామి. మళ్ళీ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు దాంట్లో కొన్ని వీడియోలు వెళ్ళినాయి స్వామి. దీంట్లో పెడుతుంటే దాంట్లోకి వెళ్తున్నాయి స్వామి అన్నీ. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావలసినంత వరకే చూడండి స్వామి. ఈ యాత్ర గురించి మీరు గుళ్ళు గురించి చూడాల్సిన పని లేదు. అంటే చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు మట్టుకి అది ఇదే జరిపేస్తూ ఉండండి స్వామి. అదే చూడమని గట్టిగా నేను చెప్పటమేం కాదు, మీ ఇష్టం. అది ఎవరిష్టం వాళ్ళదే. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప
అంతేగాని నేను పెట్టిన వీడియోలే చూడండి అని బట్టి నేను చెప్పను స్వామి. మీకు ఇష్టమైతేనే చూడండి. అవి ఈ రాళ్ళు ఏమన్నా ఉన్నప్పుడు మట్టిగా అవి చూడండి స్వామి. ఏంటి ఈ 3 ఛానల్లో దీంట్లో పెడితే దాంట్లో పెడితే దీంట్లో వెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో వచ్చినప్పుడు మట్టికి చూడండి. మీకు కావాల్సింది ఉంటే చూడండి, లేకపోతే వదిలేయండి దాన్ని. ఎందుకంటే మీకు గబక్కన నేను పెట్టిన ఇప్పుడు 3-4 వీడియోలు పెట్టా. ఈ రాళ్ళవి కూడా పెట్టా అనమాట. అవి దేంట్లో వచ్చిందో మీకు తెలియదు కదా. దాని గురించి చూస్తామండి స్వామి. సబ్స్క్రైబ్ చేసినందువల్ల నాకు లాభం మీకు తెలుసు కదా. ఇక మీ దాంట్లో వీడియో వస్తే మీరు చూస్తే మీకు లాభం. అది మంచి పాయింట్ ఉంటే. మంచి పాయింట్ లేనప్పుడు ఏదో చూసామనే కానీ మీరు మంచి పాయింట్ ఉన్నప్పుడే చూడండి స్వామి. అలా ఎక్కడన్నా చూడండి. అసలు సూది ముక్కు రాయి అనేది దొరకట్లేదు. ఒక కింబర్ లైట్ అనేది కూడా కనపడట్లేదు స్వామి. ఎక్కడ జొన్నగిరికి 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా కొద్దిగా కింబర్ లైట్ తగిలింది స్వామి. మళ్ళీ ఇక్కడ ఏరియా అంతా కింబర్ లైట్ కొద్దిగా ఉన్నాయి స్వామి. ఎక్కువ అయితే కరెక్ట్గా అయితే ఏం లేవు. అసలు ఇవన్నీ కొండలు అన్నమాట. బాగా ఎంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచే స్వామి ఇది. మళ్ళీ దిగిన తర్వాత అసలు ఎంత దూరం వెళ్ళానో అసలు తొక్కకుండానే. ఇక జొన్నగిరి ఆ మూల మీద పొలం స్వామి. అమ్మ చెరువు పక్కన మూల మీద ఎతుకుతాం కదా ఆ పొలం. దీంట్లోనే ఉన్నారు స్వామి ఒక 15 మంది 20 మంది. ఇంకా జొన్నగిరి దొన్న దగ్గర కూడా ఎంత ఒక 5 మంది ఉన్నారు అంతే. 5 మంది ఉన్నారు. ఇక 5 మంది కూడా ఊరికే అక్కడ గుళ్ళో కూర్చొని ఉన్నారు ఏదో సరదాగా వచ్చినట్టుగా. ఏం అసలు ఇన్నిసార్లు వెళ్ళొచ్చా కానీ కొన్ని 100 సార్లు జొన్నగిరికి. ఈసారి వెళ్ళొచ్చినంత నీరసం నాకు ఎప్పుడు రాలేదు స్వామి. అసలు 2 గంటలు ఉన్నా స్వామి. 2 గంటలు అంటే 2 గంటలు ఉన్నా జొన్నగిరి మొత్తం మీద. అసలు ఉండబుద్ధి వల్ల అసలు జనాలంటూ లేరు. ఇక ప్యాపిల్ మీదగా వచ్చాయన్నమాట. ఇక ఇక్కడ కనపడ్డాయి ఈ ప్యాపిల్ దోవలో ఈ కింబర్ లైట్ రాళ్ళు ఇక్కడ కనపడ్డాయి అన్నమాట. మళ్ళీ ఇంకా కొన్ని చోట్ల కనపడ్డాయి. ఇది జొన్నగిరికి 16 కిలోమీటర్ల దూరంలో ఇవి. అప్పుడు దాకా అసలు ఇట్లాంటి రాయి చూద్దామంటే లేదు. కానీ ఈ స్వామి అవి ఏ వీడియోలో పెట్టానో గుర్తులేదు కానీ రాళ్ళు అతుక్కుపోయి ఉంటాయి చూసారా. ఎక్కడ గాజులపల్లిలో ఉన్న రాళ్ళు, కొండల రాయల రాళ్ళు అతుక్కుపోయినట్టు రాళ్ళు. అవి పగలగొట్టి చూస్తున్నారు కదా. అట్లాంటి రాళ్ళు మట్టికి బోళ్ళు ఉన్నాయి స్వామి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మొత్తం 2-3 కొండల్లో చూసా. ఇదే మళ్ళీ దీని తర్వాత వీడియో పెట్టేటప్పుడు దాంట్లో వస్తుంది స్వామి. ఇంకా పెద్ద పెద్ద బండలే అతుక్కుపోయి ఉన్నాయి స్వామి. ఈ చిన్న రాళ్ళు కాదు అతుక్కున్నాయి, పెద్ద బండలు. అసలు సిమెంట్తో అంటించినట్టే ఉన్నాయి స్వామి కొండల మీద. అసలు చేలు చూశారు స్వామి ఎంత బాగుంటాయి ఇక్కడ.
నాగార్జున శ్రీశైలం నీళ్ళు అంట వచ్చేది, పుష్కలంగా ఉంటాయి నీళ్ళు మట్టికి. ఇది గుత్తికొండ స్వామి, గుత్తికొండ దగ్గర నుంచి ఇటు వెళ్తున్నాను అనమాట. తాడిపత్రి వెళ్ళి అక్కడి నుంచి అనంతపురం వెళ్తా స్వామి. ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా ఉంటున్నాయి స్వామి పంటలు. ఏరియా మొత్తం అంతే, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. స్వామి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్స్ ఒకటి, సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఒకటి, ఈ 3 ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. షేర్లు చేయండి స్వామి. కొద్దిగా నాకు డబ్బులు రావట్లేదు స్వామి. అసలు మీరు ఏంటి స్వామి ఇంతమంది ఉండి కూడా. ఇక ఈ స్వాములు కలిశారు ఇక్కడ. జగన్ వాళ్ళ అమ్మ, అదే జగన్ వాళ్ళ అమ్మ ఉంది కదా, జయమ్మ, వాళ్ళ పుట్టిన ఊరంట స్వామి ఇది. ఆ ఊరి దగ్గర ఆ ఊరు కూడా వెళ్ళి రమ్మన్నారు. దీనికి నేను ఎందుకులే స్వామి, తర్వాత ఎప్పుడన్నా సరదాగా వచ్చినప్పుడు వస్తాలే స్వామి అని చెప్పి సరే అన్నా.